కి కారణమైన ప్రాంతం సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న స్థలం. అది మన తెలుగు నేల. 12వ శక్తిపీఠంగా ఏర్పడి భక్తుల పూజలు అందుకుంటున్న అమ్మవారి విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ భీమేశ్వరుడితో కొలువై ఉన్నారు మాణిక్యాంబదేవి. పంచరామ క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అలాగే త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం పేరు పొందింది. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప ఈ ద్రాక్షారామంలో పడినట్లు స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ అమ్మవారి శ్రీచక్ర యంత్రం మేర్వపై నిలబడి ఉంటుంది. ద్రాక్షారామం సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం చెబుతుంది. ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్లమన్నాడని, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా వ్యాస కాశీగా గుర్తింపు ఉంది. ఉత్తరాది నుంచి వింధ్య పర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు. ఒక పురాణ కథ ప్రకారం మాణిక్యాంబదేవి ఒక వేశ్య కుమార్తె. ఒకరోజు ఆమె భీమేశ్వరుడిని కలలో చూసి ఆయనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె శివుడిని ఎంతో భక్తితో ప్రార్థించి చివరకు భీమేశ్వరుడిని వివాహం చేసుకుంది. ఆమె మహాశివుడితో కలిసి ఇక్కడ మాణిక్యాంబగా వెలిసిందట. మరో పురాణ కథనం ప్రకారం ఈ ఆలయాన్ని సూర్యదేవుడు స్థాపించాడు. దేవదూతలు రాత్రిపూట ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే తెల్లవారడంతో గోడ నిర్మాణం అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఆ తర్వాత చుట్టూ గోడను నిర్మించడానికి చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని నెలల్లోనే గోడ కూలిపోయింది. అందువల్ల నేటికి ఈ ఆలయ గోడ అసంపూర్ణంగా ఉంది. ఒక బ్రాహ్మణ వితంతువు చనిపోయిన తన కుమార్తె యొక్క బంగారు విగ్రహాన్ని తయారు చేసింది. కొంతకాలం తర్వాత ఆ విగ్రహం మాట్లాడడం ప్రారంభించింది. ఆ విగ్రహం మాణిక్యాలతో అలంకరించబడింది. కాబట్టి ఆ విగ్రహానికి మణికంబ అని పేరు వచ్చింది. భీమదేవుడు అనే రాజు ఆ విగ్రహాన్ని తీసుకుని తన కులదేవతగా పూజించాడు. అలా ఈ క్షేత్రంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. ఈ ద్రాక్షారామ క్షేత్రం గోదావరి ఒడ్డున ఉంది. ఇక్కడ భీమేశ్వరుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. లింగం సగభాగం నల్లగా సగభాగం తెల్లగా ఉంటుంది. మాణిక్యాంబిక అనే బాలిక స్వామివారికి తనను తాను అర్పించుకొని ఆయనకు దేవేరి అయినట్లు భీమేశ్వర దండకంలో ఉంది. స్వామి ఊరేగింపును కూడా మాణిక్యాంబి గుడి చుట్టూ తిప్పి తీసుకెళ్లడం ఆచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి విమాన మార్గం ద్వారా వచ్చేవారు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి బస్, క్యాబ్ ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు. రైలు మార్గంలో వచ్చేవారు రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో దిగి టాక్సీ, ఆటో, బస్సు మార్గాల ద్వారా వెళ్లవచ్చు.